2025 ఆగస్టు మాసంలో వృషభ రాశి వారి యొక్క మాస ఫలితాలు. వృషభ రాశి వారికి ఈ ఆగస్టు మాసంలో 50% సుఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ముందుగా చతుర్థాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు తృతీయంలో అనగా ఈ నెల 16 వరకు కర్కాటక రాశిలో సంచరించడం వల్ల తండ్రి ఆరోగ్యం కుదుటపడుతుంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకులకి ప్రభుత్వంలో ఏదైనా సహాయం పొందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అష్టమ లాభాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా ద్వితీయములో మిథున రాశిలో సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మికంగా నూతన అవకాశాన్ని కానీ శుభవార్తను కానీ అందుకుంటారు. అలాగే సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా ద్వితీయంలో మిథున రాశిలోనే సంచరిస్తున్నాడు కనుక ఆ తర్వాత ఆయన 20 తర్వాత తృతీయ భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల ఈ ద్వితీయ తృతీయ 2 భావాల్లో కూడా జనసాకారం బాగా ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. అలాగే పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధిస్తారు. స్త్రీలతో కలిసి కుటుంబ సౌఖ్యాన్ని అనుభవిస్తారు. భాగ్య లాభాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా లాభములో మీనరాశిలో సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. పనివారి సహకారంతో మీరు వ్యవసాయ అభివృద్ధిని పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. శ్రామికులకి లాభదాయకమైనటువంటి పరిస్థితి ఈ నెలలో కనిపిస్తుంది. మరి 2025 ఆగస్టు మాసంలో వృషభ రాశి వారికి రవి, గురువు, శుక్రుడు, శని సానుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభఫలితాలను అందిస్తున్నాయి. అయితే సప్తమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు పంచమములో కన్యా రాశిలో సంచరించడం వల్ల జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. అలాగే సంతానంతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మీరు అనుకున్నటువంటి పనులు నిర్వర్తించలేకపోతారు. వాహన సమస్యలు, భూ సమస్యలు ఇబ్బందిని కలిగిస్తాయి. ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా తృతీయ భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల వ్యాపారపరమైనటువంటి విషయాలు కాస్త ప్రతికూలంగా ఉంటాయి. సంతానం విషయంలో నిరాశ ఎదురవుతుంది. అలాగే ఆర్థికపరమైనటువంటి సమస్యలు కొన్ని తలెత్తడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక రాహువు దశమములో అనగా కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు చతుర్థ భావంలో సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఇది రాహుకేతు దోషాన్ని మీకు సూచించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి వృషభ రాశి వారికి కుజుడు, బుధుడు, రాహువు, కేతువు 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ కొన్ని ఇబ్బందుల్ని, కష్టాలని అందించేటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. 2025 ఆగస్టు మాసానికి గాను వృషభ రాశి వారు చతుర్థంలో ఉన్నటువంటి కేతు దోషం నుంచి బయటపడడానికి, దశమంలో ఉన్నటువంటి రాహుకే దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. అంత దూరం వెళ్ళలేని వారు నిత్యం గణపతి ఆరాధన చేసి కేతు దోషాన్ని, అలాగే కనకదుర్గాదేవికి కుంకుమ పూజలను నిర్వర్తించి రాహు దోషాన్ని పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక తృతీయ వాములో బుధ సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి కనుక సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించి శ్రీరామ రక్షా స్తోత్రం చదువుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక పంచమ కుజదోషం నుంచి బయటపడడానికి వృషభ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి. 1 కేజీ కందిపప్పు పేదవారికి లేక మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.